హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మార్చి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలేంటో చూద్దామండి. అయితే 2025 మార్చి క్రోధనామ సంవత్సరం పాల్గొన మాసమండి. అయితే మనకి ఈ నెలలో ఈ 3వ తేదీన పుత్రగణపతి వ్రతం అని ఉందండి. ఎక్కువగా ఇది పిల్లలు లేని వారు చేసుకుంటారండి ఈ వ్రతం. అలాగే మనకి ఈరోజు ఈ నెలలో ఉమెన్స్ డే కూడా ఉందండి. ఉమెన్స్ డే ఎప్పుడంటే 8వ తేదీన ఉమెన్స్ డే అండి. ఆ రోజు నవమి పడింది. అలాగే ఇంకా నెక్స్ట్ ఉమెన్స్ డే తర్వాత ఏకాదశి రోజు, ఏకాదశి ఎప్పుడంటే 10వ తేదీ అండి. 10వ తేదీ ఏకాదశి రోజు. ఈరోజు మనకి కోరుకొండ తీర్థం అని జరుగుతుందండి. చాలా బాగుంటుంది ఇది ఏకాదశి రోజు. అలాగే నెక్స్ట్ 17వ తేదీన సంకష్టార చతుర్థి అండి. 17వ తేదీన సంకష్టార చతుర్థి ఈ నెల 15 సోమవారం వచ్చిందండి. అయితే నెక్స్ట్ ఏకాదశి నెక్స్ట్ అలాగే ఏకాదశి ఎప్పుడంటే 25నండి ఏకాదశి. అలాగే మనకి 29న కొత్త అమావాస్య అండి. 29వ తేదీన కొత్త అమావాస్య. అలాగే నెక్స్ట్ మనకి 1వ తేదీన అయితే మనకి గృహప్రవేశాలు ఉన్నాయండి. అలాగే 2వ తేదీన కూడా గృహప్రవేశాలు, గృహ ఆరంభాలు చేసుకోవచ్చు. నెక్స్ట్ జంజం వేసుకోవచ్చు. అలాగే 3వ తేదీన రేవతి నక్షత్రం అండి. రేవతి నక్షత్రంలోను కూడా గృహ ఆరంభాలు, రిజిస్ట్రేషన్స్, అలాగే గృహ ప్రవేశాలకు కూడా మంచిదండి. వివాహానికి కూడా చాలా మంచిది. అలాగే 4వ తేదీన కూడా గృహప్రవేశాలు చేసుకోవచ్చు, గృహ ఆరంభాలు చేసుకోవచ్చు, బోరింగులు తీసుకోవచ్చు అండి. అలాగే నెక్స్ట్ 5వ తేదీన షష్ఠి అండి. సామాన్య పనులు అంటే చిన్న చిన్న సాధారణ పనులు ఏమైనా జరుపుకోవచ్చు. అలాగే నెక్స్ట్ 6వ తేదీన కూడా చాలా మంచిదండి. రోహిణి నక్షత్రం 6వ తేదీన కూడా మన గృహప్రవేశాలు, గృహ ఆరంభాలు కూడా ఉన్నాయండి. అలాగే నెక్స్ట్ అష్టమి మృగశిర నక్షత్రం అండి. మృగశిర నక్షత్రం తెల్లవారి 3:19 దీనికి కొన్ని గృహప్రవేశాలు, గృహ ఆరంభాలు, వాహన ప్రారంభాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. 8వ తేదీన కూడా ఆరుద్ర నక్షత్రం అండి. సామాన్య పనులు చేసుకోవచ్చండి, సాధారణ పనులు. అలాగే దశమి రోజు ఈరోజు గృహప్రవేశాలు చేసుకోవచ్చు. అలాగే చెవులు కుట్టించడం, అలాగే గృహ ఆరంభాలు కూడా జరుపుకోవచ్చు. 10వ తేదీ ఏకాదశి అండి. ఇది చాలా మంచి రోజు అండి. ఏకాదశి కూడా వాహన ప్రారంభాలు, రిజిస్ట్రేషన్స్ కూడా జరుపుకోవచ్చు. నెక్స్ట్ 11వ తేదీన ద్వాదశి అండి. అలాగే నెక్స్ట్ ద్వాదశి రోజు 9:30 ద్వాదశి అండి. ఆశ్లేష నక్షత్రం. ఈరోజు కూడా మనం గృహప్రవేశాలు జరుపుకోవచ్చు, పెళ్ళిళ్ళు, ముహూర్తాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. అలాగే నెక్స్ట్ 12వ తేదీ బుధవారం త్రయోదశి అండి. ఉదయం 9:32 మఖా నక్షత్రం. సాధారణ పనులు జరుపుకోవచ్చు. అలాగే రిజిస్ట్రేషన్స్ కూడా ఏమైనా ఉంటే చేసుకోవచ్చండి. బోరింగ్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ చతుర్దశి 13వ తేదీ పుబ్బా నక్షత్రం అండి. సాధారణ పనులు ఏమైనా ఉంటే జరుపుకోవచ్చు. నెక్స్ట్ 14వ తేదీ పౌర్ణమి అండి. ఈరోజు మనం పెళ్ళిళ్ళు, ముహూర్తాలు ఉన్నాయి, పెళ్లి చూపులకు వెళ్ళొచ్చు. అలాగే గర్భధానం ఇవన్నీ కూడా జరుపుకోవచ్చు. చెవులు కుట్టించుడు కూడా చేసుకోవచ్చు. అలాగే 15వ తేదీన ఉత్తరా నక్షత్రం అండి. ఇది కూడా గృహప్రవేశాలకి, గృహ ఆరంభాలకి కూడా చాలా మంచి రోజు అండి. అది శనివారం పడింది, చాలా మంచిదండి. అలాగే నెక్స్ట్ విధియ 16వ తేదీ విధియ హస్త నక్షత్రం అండి. సాధారణ పనులు ఏమైనా ఉంటే జరుపుకోవచ్చు. అలాగే 17వ తేదీ తదియా తిథి సాయంత్రం 4:49 బోరింగ్ తీసుకోవచ్చు. అలాగే ఆపరేషన్స్ ఏమైనా ఉంటే జరుపుకోవచ్చు. అలాగే 18వ తేదీన చవితి స్వాతి నక్షత్రం అండి. ఇది చాలా మంచి రోజు అండి. గృహప్రవేశాలకి, గృహ ఆరంభాలకి, ఏదైనా వాహనం ప్రారంభానికి కూడా చాలా మంచి రోజు అండి ఇది. 19వ తేదీన విశాఖ నక్షత్రం. ఇది కూడా చాలా మంచిదండి. పంచమి తిథి గృహప్రవేశాలకి, గృహ ఆరంభాలకి, అలాగే జంజం వేసుకోవడానికి ఋగ్వేదులు ఉంటారు కదండి, వాళ్ళకి జంజం కూడా వేయచ్చు. అలాగే షష్ఠి రోజు సాధారణ పనులు ఏమైనా ఉంటే జరుపుకోవచ్చు. అనురాధ నక్షత్రం అండి. ఇది వివాహానికి కూడా చాలా మంచి ముహూర్తం అండి, అనురాధ నక్షత్రం. అలాగే సప్తమి జ్యేష్ఠ నక్షత్రం. ఇది కూడా సాధారణ పనులు ఏమైనా ఉంటే జరుపుకోవచ్చు. అలాగే అష్టమి మూల నక్షత్రం అండి. ఈరోజు చాలామంది అక్షరాభ్యాసాలు అవి కూడా చేసుకుంటారండి.
అలాగే 23వ తేదీ నవమి అండి. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 12 గంటల 4 నిమిషాలకి. అయితే ఈరోజు గృహప్రవేశాలు, అలాగే చెవులు కుట్టించుట, అలాగే అక్షరాభ్యాసం కూడా చేసుకోవచ్చు. పూర్వాషాఢ నక్షత్రం కూడా చాలా మంచిదండి. దశమి 24వ తేదీ దశమి. ఇది కూడా గృహప్రవేశాలకి, గృహారంభాలకి కూడా చాలా మంచిదండి. అలాగే 25వ తేదీ ఏకాదశి అండి. ఏకాదశి రోజు కూడా 11 గంటల 52 నిమిషాలకి శ్రావణ నక్షత్రం కాబట్టి ఈరోజు గృహారంభాలు, వాహనాలు ప్రారంభించడానికి, అలాగే ఇంకా చెవులు కుట్టించడానికి ఇవన్నీ కూడా చాలా మంచిదండి. 26వ తేదీ ద్వాదశి రోజు కూడా మనం గృహప్రవేశాలకి, పెళ్లి చూపులకి ఇలాంటికి అనువైన రోజు అండి ఇది. అలాగే త్రయోదశి 9 గంటల 4 నిమిషాలకి. ఇది శతభిష నక్షత్రం అండి. 6 గంటల 48 నుండి శతభిష నక్షత్రం రాత్రి 10 గంటల 58 నిమిషాలకి రాత్రి వస్తుంది. అయితే ఈరోజు సాధారణ పనులు ఏమైనా ఉంటే జరుపుకోవచ్చు. అలాగే 28వ తేదీ చతుర్దశి అండి. 7 గంటల 12 నిమిషాల రాత్రికి పూర్వభద్ర నక్షత్రం రాత్రి 9 గంటల 45 నిమిషాలకి మొదలవుతుంది. అక్షరాభ్యాసాలు, చెవులు కుట్టించడం ఇలాంటివి ఏవైనా ఉంటే జరుపుకోవచ్చు. 29వ తేదీ సాయంత్రం 5 గంటల 1 నిమిషం నుండి కూడా అమావాస్య మొదలవుతుందండి. ఉత్తరాభద్ర నక్షత్రం రాత్రి 8 గంటల 18 నిమిషాలకి ఉత్తరాభద్ర నక్షత్రం. అయితే ఈరోజు మనం కొత్త అమావాస్య అంటామండి. కొత్త అమావాస్య అంటే మనకి ఉగాది స్టార్ట్ అవుతుంది. కొత్త అమావాస్య రోజు మనకి సంవత్సరం కూడా మారుతుందండి. 31వ తేదీ ఈరోజు మనం ఉగాది జరుపుకుంటామండి. రేవతి కార్తె రోజు రేవతి కార్తె స్టార్ట్ అవుతుంది 6 గంటల 42 నిమిషాలకి. అలాగే మనం ఈరోజు ఉగాది జరుపుకుంటామండి. అంటే సాయంత్రం 5 గంటలకు వచ్చింది కాబట్టి మనకి 31 అంతా కూడా మనం పంచాంగ శ్రవణం చేసుకోవచ్చు. అలాగే 31వ తేదీ ఉందండి మార్చిలో 31వ తేదీ. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.